హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ హౌస్‌కి సంబంధించిన వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ మెజర్‌మెంట్స్ ఏంటో చెప్పండి అని చెప్పి అడగటం జరిగింది. సో ఈ వీడియోలో ఈ హౌస్‌కి సంబంధించిన మెజర్‌మెంట్స్ తెలుసుకుందాం. హౌస్ యొక్క వెడల్పు వచ్చేసరికి 30 అడుగులు ఉంటుంది. పొడవు వచ్చేసరికి 64 అడుగులు అయితే పొడవైతే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్‌కి ఎంట్రన్స్‌లో ఈస్ట్‌న రోడ్డు కూడా ఉండటం జరుగుతుందన్నమాట. సో ఈ హౌస్‌కి సంబంధించి మనం ఇప్పుడు లోపలికైతే వచ్చాం. మొత్తం పార్కింగ్ ఏరియా అన్నమాట. పార్కింగ్ ఏరియాలో మంచి ప్రీమియంగా ఉండేటట్టు లెపోత్రా గ్రానైట్ తోటి మొత్తం పార్కింగ్ ఏరియా అనేది బిల్డ్ చేశారండి. ఈశాన్యంలో మనకి ట్యాప్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైన ఫాల్ సీలింగ్ అవుట్ సైడ్ ఉండేది మొత్తం కూడా పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది యూజ్ చేశారు. లోపల మనకి జిప్సం బోర్డులు అనేవి యూజ్ చేసి ఫాల్ సీలింగ్ అనేది చేశారు. స్టెప్స్ అయితే ఇవ్వండి పైకి వెళ్ళడానికి ఇక్కడైతే బిల్డ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా వచ్చేసరికి 14x17 సైజులో బిల్డ్ చేసుకున్నారు. అలాగే వాల్ టైల్స్, అలాగే ఫ్రంట్ డోర్ కూడా మంచి డిజైన్ తోటి మంచి పాలిష్ డిజైన్ అనేది చేయించారు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఉత్తరం వైపు గల్లీ అండి. మొత్తం కూడా గల్లీని కూడా చూడవచ్చు. ఉత్తరం వైపు కూడా హౌస్ లోనకి ఒక ఎంట్రన్స్ అనేది ఉంటుంది. రెండు వైపుల నుంచి కూడా హౌస్ లోనకి వెళ్ళేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మనకి మెయిన్ డోర్ అనేది మంచి టేక్ వుడెన్ డోర్ తీసుకొని మంచి డిజైన్ తోటి డిజిటల్ లాక్స్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసి మంచి ప్రీమియం గా ఉండేటట్లు ఈ యొక్క డోర్ ని డిజైన్ చేశారు. డోర్ పక్కనే మనకి యూపీవీసీ విండో అనేది బిగ్ విండో అన్నమాట. పెద్దది డిజైన్ అయితే చేయించడం జరిగింది. డోర్ తీసుకొని మనకి లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ముందుగా మనకి కామన్ హాల్ అనేది కనిపించడం జరుగుతుందండి. ఈ యొక్క కామన్ హాల్ సైజ్ అనేది మనకి 12 అడుగులు 3 అంగుళాల వెడల్పుతోటి 24 అడుగులు పొడవుతోటి ఉండే విధంగా డిజైన్ అయితే చేసుకున్నారు. పైన చూడవచ్చండి ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా సింపుల్ గా ఉండేటట్లు ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారు. మన ఉత్తరం వైపు వాల్లో వెంటిలేషన్ కోసం విండో కావచ్చు, డోర్ కావచ్చు, ఫ్రంట్ విండో కావచ్చు, డోర్ కావచ్చు. అలాగే ఇక్కడ కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియాకి వెళ్లే దగ్గర పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మొత్తం కూడా యాక్రిలిక్ షీట్స్ అనేవి ఉపయోగించి ఈ యొక్క పార్టీషన్ కూడా డిజైన్ అయితే చేశారు. ఈ యొక్క డిజైన్ కూడా మీరు చూడవచ్చు. చాలా ప్రీమియం గా ఉండేటట్లు ఈ డిజైన్స్ అన్ని కూడా చేయించడం జరిగింది అనమాట. మొత్తం కూడా వుడ్ ప్యాటర్న్ అనేది వచ్చేటట్లు, అలాగే వైటిష్ కలర్ అనేది తీసుకొని మొత్తం గ్లాసీ ఫినిష్ ఉండే విధంగా ఈ యొక్క డిజైన్స్ అన్ని కూడా ఇక్కడైతే చేయించారండి. డిజైన్స్ అన్ని కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది మనకి పార్టీషన్ ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి మనం యువతలకి వచ్చినట్లయితే కిచెన్ ప్లస్ మనకి డైనింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి. ఈ రెండింటికి సంబంధించి ఫాల్ సీలింగ్స్ కూడా చేయించడం జరిగింది. అవి చూడవచ్చు. అలాగే ఇక్కడ యూజ్ చేసిన కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం యాక్రిలిక్ కబోర్డ్స్ ప్లస్ వీటికి ఉపయోగించిన మెటీరియల్ వచ్చేసరికి హెచ్డిహెచ్ఎంఆర్ ప్లస్ యాక్రిలిక్ అనేది యూజ్ చేసి చాలా ప్రీమియం గా వచ్చేటట్లు ఈ యొక్క కబోర్డ్స్ డిజైన్స్ అన్ని కూడా చేయడం జరిగింది. గ్లాస్ కబోర్డ్స్ కావచ్చు, అలాగే షింక్ కావచ్చు, పక్కన ఇచ్చిన మనకి ప్రొఫైల్ పూజా షెల్ఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి ప్రీమియం గా వచ్చేటట్లు డిజైన్ చేయించారండి. అలాగే టైల్స్ అండి, ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ లో యూజ్ చేసిన టైల్స్ 2x4 సైజ్ లో ఉండే టైల్స్ ని యూజ్ చేశారు. మంచి ప్రీమియం లుక్ వచ్చేటట్లు. అలాగే ప్లాట్ఫామ్ కి యూజ్ చేసిన బ్లాక్ కలర్ గ్యాలక్సీ గ్రానైట్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మొత్తం ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టి ఈ యొక్క కబోర్డ్స్ అని బ్యూటిఫుల్ గా వచ్చేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఈ కిచెన్ ప్లస్ మనకి డైనింగ్ ఏరియా ఇది మొత్తం కూడా 12 అడుగుల 4 అంగుళాలు వెడల్పు అయితే ఉంటుంది. పొడవు వచ్చేసరికి 24 అడుగుల వరకు కూడా పొడవు అనేది రావడం జరుగుతుందండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్ లోకి మనకి ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ లో ఎదురుగా మనకి వార్డ్రోబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసరికి ఫాల్ సీలింగ్స్ అనేవి డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా చూడవచ్చు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఉండే వాల్ లో వచ్చేసరికి వెంటిలేషన్ కోసం విండోని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా బెడ్రూమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. దీని యొక్క మెజర్మెంట్స్ కూడా మనకి 12 అడుగుల 4 అంగుళాలు వెడల్పుతోటి 18 అడుగులు పొడవుతోటి ఉండే విధంగా మాస్టర్ బెడ్రూమ్ ని డిజైన్ చేశారు. ఇందులో ఇచ్చిన వార్డ్రోబ్స్ యొక్క డిజైన్స్ కూడా మనకి గోల్డ్ లైన్స్ అనేవి యూజ్ చేసి ఈ యొక్క వార్డ్రోబ్స్ అన్ని కూడా బిల్డ్ చేయడం జరిగింది. ఈ చివరన ఉన్న వార్డ్రోబ్ అనేది ఓపెన్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కి మనకి వే అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి 2x4 టైల్స్ అనేవి యూజ్ చేసి మంచి ప్రీమియం గా లగ్జరీగా వచ్చేటట్లు ఈ యొక్క బాత్రూమ్ ని కూడా డిజైన్ చేయడం జరిగిందండి. అటాచ్డ్ బాత్రూమ్. దీని యొక్క మెజర్మెంట్ వచ్చేసరికి 6 అడుగులు వెడల్పు అయితే ఉంటుంది. పొడవు వచ్చేసరికి మనకి 12 అడుగుల 4 అంగుళాలు ఉండే విధంగా ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ ని కూడా డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇందులో ఇచ్చిన మనకి షింక్ అంటే వాష్ బేసిన్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టైల్స్ కూడా కింద ఫ్లోర్ లెవెల్ నుంచి పైన స్లాబ్ లెవెల్ వరకు కూడా మొత్తం బిల్డ్ చేశారనమాట. మంచి ప్రీమియం గా ఉండేటట్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. దీని పక్కన మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా డిజైన్ చేశారనేది కూడా ఒకసారి చూద్దాం. అయితే దీనికి వెళ్ళే ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇక్కడ టీవీ యూనిట్ ని డిజైన్ చేశారండి. మొత్తం కూడా ర్యాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవి యూజ్ చేసి టీవీ యూనిట్ ని బిల్డ్ చేయడం జరిగింది.
ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చేటట్లు డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ ని ఓపెన్ చేసినట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కి వెళ్తాం అని చాలా మందికి తెలియకుండా ఉండే విధంగా ఈ యొక్క టీవీ యూనిట్ ని ఇక్కడ డిజైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక ఇక్కడ మనం ప్రెస్ చేసినట్లయితే లోపల ఉన్న బెడ్రూమ్ కి మనం వెళ్ళడానికి ఇక్కడ వే అనేది ఉంటుందన్నమాట. ఇది మొత్తం కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వస్తుందండి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చూడవచ్చు. ఈ డిజైన్ అలాగే మనకి కబోర్డ్స్ యొక్క డిజైన్ కలర్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నారు. రైట్ సైడ్ వాల్లో మనకి వెంటిలేషన్ కోసం విండో ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ ఉండేటట్లు డిజైన్స్ అయితే తీసుకున్నారండి. కలర్ కాంబినేషన్ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ కబోర్డ్స్ కూడా మనకి ప్యూర్ యాక్రిలిక్ అనమాట. మొత్తం కూడా HDHMR ప్లస్ యాక్రిలిక్ కబోర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. వీటిలో అక్కడక్కడ మనకి గోల్డ్ లైన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో కూడా ఈ చివర ఇచ్చిన డోర్ ని ఓపెన్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ కి వెళ్ళడానికి ఇక్కడ వే అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా మనకి సేమ్ 2x4 టైల్స్ అనేవి మంచి ప్రీమియం లుక్ లో ఉండే టైల్స్ ని యూజ్ చేసి హౌస్ మొత్తం కూడా బిల్డ్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క సైజ్ వచ్చేసరికి 4x12 3 సైజులో ఉండే విధంగా ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ ని ఇక్కడ డిజైన్ అయితే చేయించడం జరిగింది అనమాట. ఇది ఓవరాల్ గా ఈ హౌస్ కి సంబంధించి కింద ఫ్లోర్ లో ఉన్న డీటెయిల్స్ అయితే. ఈ హౌస్ మొత్తం కూడా G+1 కదా, కింద గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి పైన G+1 కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది కూడా ఒకసారి మనం క్లారిటీగా అయితే చూద్దామండి. ఇక మనకి స్టెప్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ మొత్తం మనకి లెపోత్రా గ్రానైట్ అనేది యూజ్ చేశారు. అలాగే స్టెప్స్ కి రైలింగ్ వర్క్ వచ్చేసరికి SS రైలింగ్ వర్క్ అనేది చేశారు. అది కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. స్టెప్స్ అనేవి మనకు పైకి వచ్చేసిన వెంటనే సేమ్ కింద మనకి ఏ విధంగా అయితే ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇచ్చారు, పైన కూడా అదే విధంగా డిజైన్ తీసుకున్నారు. అలాగే ఎంట్రన్స్ దగ్గర మనకి SS ప్లస్ గ్లాస్ రైలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. చుట్టూ కూడా SS వర్క్ అనేది మనకి చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ PVC అలాగే మనకి జిప్సమ్ బోర్డ్స్ అనమాట. ఇక వాల్ టైల్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ మనకి కింద ఏ విధంగా అయితే ఇచ్చారో పైన కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. పైన హౌస్ లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి పై హౌస్ పైన ఎలా డిజైన్ చేసుకున్నారు ఏంటి అనేది నేను మీకు మరొక వీడియోలో అయితే చూపిస్తానండి. అయితే కింద ఏ విధంగా అయితే రూమ్స్ అనేవి వచ్చినాయి పైన కూడా సేమ్ అదే విధంగా రూమ్స్ వాటి యొక్క మెజర్మెంట్స్ కూడా సేమ్ అయితే వస్తాయండి. అలాగే హౌస్ కి బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా బిల్డ్ చేసుకోవడం జరిగింది. అది కూడా నేను మీకు మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించి మీకు మెజర్మెంట్స్ కొలతలు ఇలాంటివన్నీ కూడా అర్థమయ్యాయని చెప్పి నేనైతే అనుకుంటున్నానని. ఎవరైతే కామెంట్స్ చేశారో హౌస్ మెజర్మెంట్స్ ఏంటి చెప్పండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.